హాయ్ అండి. ఈరోజు మనం తిరుపతికి సమీపంలో ఉన్న శ్రీ అగస్యేశ్వర స్వామివారి దేవాలయంకి వెళ్తున్నాము. ఇక్కడ విశేషం ఏంటంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్లు వివాహం తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండి తర్వాత తిరుమలకి వెళ్ళారని చెప్తూ ఉంటారు. మనం కూడా లోపలికి వెళ్ళి విశేషము చూద్దాము, దేవాలయాన్ని ఒకసారి దర్శిస్తాము. ఇక్కడ మనం ఎంటర్ అవగానే గుడి ముందు శివలింగము మరియు నందీశ్వర స్వామి దర్శనం అవుతుంది. అలాగా గుడి చుట్టూ చాలా ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ ఏటా మహాశివరాత్రి రోజు కార్తీక మాసం బాగా ఉత్సవాలు భలే జరుగుతాయి. ఇక్కడ విశేషంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. గుడి లోపల ఎక్కడ చూసినా దేవతామూర్తులు విగ్రహాలు ఉంటాయి. గుడి చుట్టూ కూడా చాలా గుళ్ళు ఉన్నాయి. శ్రీకృష్ణ గుడి మనం చూస్తున్నాము. ఆంజనేయ స్వామి వారి గుడి, ఇక్కడ నిత్య అన్నదానం కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలా ప్రకృతిని ఆహ్వానిస్తూ చాలా బాగా సేద తీరుతారు కూడా. ఇక్కడ ఎటు చూసినా పచ్చని చెట్లే కనిపిస్తాయి మనకి ఇక్కడ. స్వర్ణముఖి నది అంటారు. ఇది మనకి చంద్రగిరి నుంచి తిరుపతికి వెళ్ళే మార్గం మధ్యలో వస్తుంది. దీన్ని ముక్కోటి అంటారు. ఈ గుడిని కనిపిస్తుంది కదా, అక్కడే మనం సాక్షాత్ ఒకే విగ్రహంలో ఈ పక్క మన శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఈ పక్క నుంచి మహాశివుడు కనిపిస్తుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు కూడా ఉంటాయి. ఇదిగో చూడండి, ఇదే పాదాలు వెంకటేశ్వర స్వామి వారి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నారు. అలానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం కూడా ఉంటుంది, శ్రీ మహావిష్ణువు విగ్రహం. మనకి ఈ పక్క శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం, ఇక్కడ అయ్యప్ప స్వామి వారి కూడా ఉన్నారు. అలానే ఇక్కడ ఈశ్వరుడు విగ్రహం మనకి చూడొచ్చు వెనక పక్క. ఇక్కడే చిన్ని పొలంలాగా ఉంటాయి కూడా కొండపైన. తిరుమలకి కనుక విచ్చేస్తే తప్పకుండా మీరు ఇక్కడికి ఒకసారి అలాగా వచ్చి చూసి వెళ్ళండి. చాలా ప్రశాంతంగా చాలా బాగా ఉంటుంది ఇక్కడ.
దీని పేరు వచ్చి ముక్కోటి అంటారు. చంద్రగిరి మార్గంలో వస్తుంది. తిరుపతి నుంచి చంద్రగిరికి వెళ్ళే దారిలో తప్పకుండా ఒకసారి దర్శించండి.